నెల్లూరు నగరంలోని చిన్న బజార్, నెల్లూరు నగరంలోని పాత మార్కెట్, చిన్న బజార్లో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం వినాయక చవితి సందర్భంగా వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, శేషాద్రి, బాలు, కురుదేజ్, రమేష్ తదితరులు పాల్గొనగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. 27వ తేదీ 29వ తేదీ అన్నదానం కార్యక్రమం జరగదు. మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం అయిపోతానే లడ్డు వేలం పాటు కావచ్చు. అందరికీ లడ్డు వేలం పాటలు పాల్గొని లాస్ట్ ఇయర్ మా లడ్డు 1,30,000 పాడింది. 30,000 జరిగింది. ఈసారి కూడా ఇంకా ఎక్కువ పోవాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చేస్తున్నాం. శేషాద్రి మాది చిన్న బజార్ పనులు అయితే పోకురాజు మేము గత 17 సంవత్సరాలుగా పోకురాజు పనులు అయితే తరఫున గణేష్ ఉత్సవం నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 5 రోజులు వస్తున్నా. రేపు పూజ, ఈరోజు 27వ తేదీ పూజా కార్యక్రమం జరిగింది. రేపు సాంస్కృతిక కార్యక్రమం, పిల్లల చేత భరతనాట్యం ప్రోగ్రాం ఉంది. ఎల్లుండి వచ్చేసి అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం. ఈరోజు వచ్చేసి పూజా కార్యక్రమం. 5వ రోజు నిమజ్జనం ఉంటుంది. డీజే మేళతాళాలు మొత్తం కలిపేసి అందరూ కలిసి మహిళలతో ఊరేగింపుగా బయలుదేరుతాం. మేము ప్రతిసారి నిమజ్జనం రోజు మహిళలతో ఊరేగింపు వస్తుంది. అట్లాగే ఈ సందర్భం కూడా ఉంది. అందరూ మాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా ప్రజలందరికీ మన వినియోగ శుభాకాంక్షలు. సెలవు. శుభాకాంక్షలు. మాది నెల్లూరు చిన్న బజారు, పంతులాది స్ట్రీట్, పోకురాజు వీధి మిత్ర మండలి. గత 17 సంవత్సరాలుగా మేము వినాయకులు చేస్తున్నాము. మాది 29వ తారీఖు అన్నదానం ఉంది. అలాగే 31వ తారీఖు నిమజ్జనం. 100 మంది ఆడవాళ్ళతో దీపారాధన చేయించి ఊరేగింపుగా బయలుదేరుతాము. అంగరంగ వైభవంగా ఆడవాళ్ళతో పాటు అందరూ హ్యాపీగా నిమజ్జనానికి పాటు అందరూ నిమజ్జనానికి బయలుదేరుతాం. ఇక్కడి నుంచి ఆనవాయితీ 15 సంవత్సరాలుగా ఎవరు కూడా వినాయక నిమజ్జనం అప్పుడు గొడవలు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవాలని కోరుకుంటాం.